Hi Shirisha. Hi, sir. B Shirisha, right? Yes, sir. B series. So very happy that you Thank you, got sir. selected with Cognizant. Yes, sir. So congratulations, Thank you, sir. Thank you so much. Shirisha. So just I want to know that, so మీరు అసలు అంటే ఐ హర్డ్ దట్ 2023లో పాస్ అవుట్ అయ్యారు. Yes, sir. సో లాస్ట్ 9 మంత్స్ 8 మంత్స్ నుంచి వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలా వద్దా జాయిన్ అవ్వాలా వద్దా సో జస్ట్ మాకు జస్ట్ మీ సక్సెస్ స్టోరీ అంటే అసలు ఎందుకోసం ట్రై చేశారు, అసలు ఎలా వచ్చారు, సో మీరు ప్లేస్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. Yes, sir. సో ఎందుకంటే విత్ ఇన్ 40 డేస్లో ప్లేస్ అవ్వడం అంత ఈజీ కాదు. Yes, sir. సో మీరు యూట్యూబ్లో ఇన్స్టాలో చూసిన దానికి ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి మీరు స్టోరీ ఇస్తున్నారు. సో మీ జర్నీ ఒక్కసారి చెప్తే, అంటే ఫస్ట్ మీ కాలేజ్ ఎక్కడ? Sir, I'm from Medak. I have completed post graduation from Rishi UBR College, which is located at Nizampet. ఓకే. Actually, I'm 2023 passed out, sir. So మాస్టర్స్? yeah, masters, sir. ఓకే. Masters in the stream of finance only. So after completion of my post graduation, I'm looking for a job. Then I searched so many institutions. Nearly I searched for 2 months, sir. It's take 2 months. ఫర్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్? Yes, sir. ఓకే. But at last I selected 2. ఓకే. Then I joined in SVP. ఓకే. ఓకే. గ్రేట్. సో అంటే ఎందుకోసం? ఎందుకు అంటే సార్ ట్రస్ట్ అనిపించింది వీడియోస్ విన్నాక అండ్ ఇంటర్వ్యూస్ చూశాను. ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉంటే విందాం అనుకున్నాను. Okay. తర్వాత అది నాకే లాస్ అనిపించింది. Okay. ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం అవన్నీ చేస్తేనే నేను ఏమైనా నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాను కోర్ అకౌంటింగ్ సైడ్ అండ్ కమ్యూనికేషన్ వైజ్ అని నాకు అనిపించింది సార్. సో దానికోసమనే నేను వన్ డే వచ్చాను మా డెమో క్లాస్కి. నెక్స్ట్ డేనే నేను జాయిన్ అయ్యాను సార్. నైస్. అంటే వన్ డే వచ్చి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ పీపుల్ అండ్ ఎస్ సార్. డెమో విన్నారు? డెమో విన్నాను. సో డెమోలో మీకు క్లారిటీ వచ్చింది సార్. 100%? ఎస్ సార్. ఫైన్. సో ఐ హోప్ ఇప్పుడు అనిపిస్తుంది 1 year వెయిట్ చేసిన ఎస్ సార్ కదా, లేకపోతే ఇప్పటికి 1 year ఎక్స్పీరియన్స్ అయిపోతుండే సార్. నైస్. గుడ్. సో లైక్ హౌ మెనీ డేస్ యూ గాట్ ఇట్? ఇట్స్ 1 month ఓన్లీ సార్. 1 month. 1 month. నైస్. సో 1 month కంప్లీట్ అయ్యేలో కంప్లీట్ అవ్వగానే సో ఎక్కడ మన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ? మా బ్యాక్గ్రౌండ్ మెదక్ డిస్ట్రిక్ట్ సార్. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్. అంటే నర్సాపూర్ పక్కన ఒక విలేజ్ సార్, రుస్తుంపేట అని. మీ పేరెంట్స్ హ్యాపీయా? చాలా హ్యాపీ సార్. అంటే నేను ఇప్పటి వరకు కూడా చెప్పలేదు సార్. చెప్పలేదా? చెప్పలేదు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఇప్పుడే చెప్పాను. ఓకే. నైస్. హ్యాపీగా ఉండొచ్చు. ఎస్ సార్. అంటే నేను అనుకున్నాను సార్, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కడుతున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా తెచ్చుకోవాలి, అది ఏదైనా సరే నేను చేయాలి ఖచ్చితంగా, ఈ 2 monthsలో నేను జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నాను. ఓకే. నైస్. ఉండాలమ్మా, పట్టుదల ఉంటేనే కదా. సో దట్ థింగ్ అది 2 months 3 months వాట్ ఎవర్ ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. అంటే లింక్ యూ దట్ జెన్యూన్గా. మీరు ఇప్పుడు ఇంతకుముందు ఒకటే మాట అన్నారు సార్, నేను మిమ్మల్ని ఎందుకు నమ్మినా అంటే మీరు గ్యారంటీలు వారంటీలు ఇయ్యరు, ప్రిపేర్ అయితే డెఫినెట్ కష్టపడితే జాబులు వస్తాయి అని చెప్పి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. ఈవెన్ డెమోలో కూడా మీకు అదే చెప్తాను. ఏమంటా పర్ఫార్మెన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం యూ సో మేజర్ హార్డ్ వర్క్, ఈ రెండు కలిస్తేనే జాబ్ వస్తుంది తప్ప ఓన్లీ నేను ఏదో ఇన్స్టిట్యూట్ లాగా జాయిన్ అవుతున్నా సో దెన్ నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో అది ఇప్పుడనే కాదు, నేను ఎప్పుడైనా చెప్తా, ఎవరు పేరెంట్స్ వచ్చినా చెప్తా, ఎవరున్నా కానీ ముందు చెప్పేది ఏంటంటే క్యాండిడేట్ ప్రిపేర్ అయ్యే క్యాపబిలిటీ ఉంటే జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యాడా, ఇక్కడ నేను ఎంత నాలెడ్జ్ ఎంత అనేది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తాను, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే కనుక సో డెఫినెట్లీ. సో మీరే చూస్తున్నారు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ లైక్ విత్ ఇన్ 30 days మీరు వచ్చినప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 70 to 80 ప్లేస్మెంట్ చేసిన. ఇప్పుడు ఇంకా మీకు తెలుసు తెలియదు, వెల్స్ ఫార్గో, స్ట్రేట్ స్ట్రీట్ అండ్ కంప్యూటర్ షేర్ అండ్ కాగ్నిజెంట్ ఇవన్నీ మళ్ళీ సో రీబౌండ్స్ అవుతున్నాయి. ఇప్పుడు అంతే, మనం ఇప్పుడు లిస్ట్ మనం లెక్క పెడితేనే 16 members అయ్యారు. సో దట్ ఈస్ వాట్ జెన్యూన్లీ వేర్ స్పీకింగ్. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు మీ మంచిగా జాబ్ చేసుకోండి, దాంతోపాటుగా లైక్ కష్టే ఫలి అని గుర్తుంచుకోండి అమ్మ. ఓకే. సో జాబ్లో కూడా ఎక్కిన తర్వాత అంత ఈజీ ఏమి ఉండదు. సో ఛాలెంజెస్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ వైజ్గా వర్క్ ఉంటుంది, అన్నీ ప్రూవ్ చేసుకోండి. బెస్ట్ క్లారిటీగా ఉండండి. కాగ్నిజెంట్ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ.
ఒక 1.5 year 2 years మినిమం ఐఎమ్ టెలింగ్ యూ దట్ 2 years మీరు ఓపిక బట్టి ఉంటే నెక్స్ట్ థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఓకే సార్, ఓకేనా? షూర్. సో మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా ఎంఎన్సీలో వచ్చినందుకు? హ్యాపీనే సార్, నిజంగా చాలా హ్యాపీ. సో ఎందుకంటే ఎంఎన్సీ అనేది బీకామ్ వాళ్ళకి ఎంబీఏ వాళ్ళకి అంత ఈజీ కాదు, చాలా మందికి అవునా కాదు? అవును అసలు సార్, ఎంఎన్సీలు జాబులు ఉన్నాయా, మనం టెక్నికల్ గా ఏం నేర్చుకుందాము అని అట్లానే ఆలోచిస్తా ఉన్నారు సార్. 2-3 మెంబర్స్ నా ఫ్రెండ్సే Hmm. ఎంబీఏ చేశారు. Hmm. ఎంబీఏ అవ్వగానే .NET అని బీటెక్ కోర్సెస్లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు 1 year లాంగ్ టర్మ్ కోచ్ తీసుకుంటున్నారు సార్ వాళ్ళు. ఇంకా కంటిన్యూ అయితేనే ఇంకా ఉంటారు. అవుతుంది. సో దాని తర్వాత మనకి ఇంకా జాబులు ఉంటాయా ఉండదా అనేది ఇంకా తర్వాత విషయం, నేర్చుకోవడం మాత్రం నేర్చుకుంటాం. ఎస్ సార్. లెటస్ అంటే ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క వే, బట్ వీ కెన్ సే దట్ మన వే ఏంటంటే మనం చదువుకున్న దాంట్లో మనం జాబ్ తెచ్చుకోవాలి. ఎస్ సార్. గుడ్ లక్ అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నో ప్రాబ్లం.